Hello, dear aspirants, welcome all. Welcome back to our YouTube platform, Rohit's Academy. సో గైస్, వీడియో చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఈ వీడియోలో నేను చెప్పబోతున్న అంశాలు ఏవైతే ఉంటాయో ఏ ఒక్కటి కూడా మన విద్యార్థులను రెచ్చగొట్టాలి అని చెప్పి లేకపోతే ప్రభుత్వానికి అగెయినెస్ట్గా ఏదో చెప్పాలి అని మాత్రం అనుకునేది కాదు. జస్ట్ యూజువల్గా ర్యాండమ్గా నేను చేసిన అబ్జర్వేషన్స్. సో ఇది నిజం అవ్వకూడదు. సో దీనివల్ల ఎంతోమంది విద్యార్థులకు నష్టం జరుగుతుంది. జనరల్గా రాజకీయాలు అంటారు కదా, ఎంతోమంది విద్యార్థుల కలలను రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక ఆటంకం కలిగించకూడదు అని చెప్పుకునే ప్రయత్నం ఇది. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, సో నిన్న రాత్రి వెరీ లేట్ నైట్, మిడ్ నైట్లో ఈ జీవో వచ్చిన తర్వాత నేను వీడియో చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దీనికంటే ముందే ఎన్నో రోజుల ముందు, సో ఏదైతే 2026 ఫిబ్రవరితో 46 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉందో అది అయిపోయింది. రాబోయే నోటిఫికేషన్స్ ఖచ్చితంగా మళ్ళీ రెన్యువల్ చేయాలి. కొంచెం టెక్నికల్ ఇష్యూ లేకపోతే అనుకోకుండానో డిలే అయింది. ఖచ్చితంగా 44కి పెంచడానికి ఛాన్సెస్ ఉంటాయి అని నేను చెప్తూ వచ్చాను. బట్ కొంతమంది స్టూడెంట్స్ చాలామంది భయానికి గురి అవ్వడం, ఒకవేళ 34కే ఆగిపోతే ఏంటి అనే పరిస్థితి చాలా ఆందోళన చెందారు. సో ఇలా 34 ఇయర్స్ పైబడిన వాళ్ళందరికీ కూడా ఈ జీవో ఒక రకంగా రిలాక్సేషన్ లేదా ఉపశమనం కలిగించింది. అట్ ద సేమ్ టైం సరే వయోపరిమితి పెంచారు, ఓకే, మరి ఉద్యోగాల నోటిఫికేషన్స్ ఏంటి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఒక్కసారి నేను రీక్యాప్ చేసుకున్నా జరిగింది ఏంటి అని చెప్పేసి. మనం ఇప్పుడు చూస్తే 2023 ఎలక్షన్ నోటిఫికేషన్స్లో ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ లేకపోతే ఆ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిఫరెంట్ న్యూస్ పేపర్స్లో ఇవన్నీ విన్నాము. ఇవన్నీ విన్న తర్వాత నిజంగానే వచ్చిన మొదటి సంవత్సరమే జాబ్ క్యాలెండరో లేకపోతే డిఫరెంట్ రూపంలో లక్షలాది ఉద్యోగాలు వస్తాయనుకున్నాం. సో వచ్చిన కొత్తలో వచ్చిన వెంటనే గవర్నమెంట్కి సో కొన్ని సెటిల్ డౌన్ టైం పీరియడ్ ఉంటుంది కదా, సో అని చెప్పి వెయిట్ చేసాం. ఆ తర్వాత ప్రతిసారి త్వరలో అని చెప్పి వింటూ ఉన్నాం. ఈ క్రమంలో సో మనం విన్నది ఏంటంటే ఒకానొక టైంలో జీపీఓ అనే దీని గురించి విన్నాం. సో స్టూడెంట్స్ అంతా సో సరే ఏదైతే అది అయిపోయింది, ఏదో ఒకటి వస్తే బాగుంటుంది కదా, 10,000కు పైగా వేకెన్సీస్ ఉంటాయి, సో దీనివల్ల కొంచెమైన రిలాక్సేషన్ ఉంటుంది అనుకున్నారు. సో త్వరలో అని ఆ తర్వాత జీపీఓ గురించి బాగా వినిపించి ఇది కంప్లీట్గా సైలెంట్ అయిపోయింది. సో ఆ తర్వాత మళ్ళీ ఓటీఆర్ అని చెప్పేసి, ఆ తర్వాత మళ్ళీ ఓటీఆర్ అప్డేట్ అని చెప్పి, సో ఇట్లాంటివి విన్నప్పుడల్లా కూడా నోటిఫికేషన్ రాబోతోంది, సో కాబట్టి వీటిని అప్డేట్ చేసుకోండి అంటే నిజమేనేమో, సో అది జరుగుతాయేమో అని అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు జీపీఓ సర్వీస్ రూల్స్ అని చెప్పి కనిపించింది. సో మళ్ళీ ఆల్రెడీ పోయింది, ఈసారైనా నమ్మొచ్చేమో అని చెప్పి మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్కి వెళ్ళిపోయాం. అంటే ఇదంతా కోయిన్సిడెన్స్, గవర్నమెంట్ ఇదంతా కావాలని చేసిందో అని నేను అనుకోవట్లేదు. బట్ నేను చేసిన అబ్జర్వేషన్స్ ఒక టైం లైన్ చెప్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ జీవో అంటే ఏజ్ రిలాక్సేషన్, సో ఏజ్ రిలాక్సేషన్ పైన మళ్ళీ కొత్తగా చర్చ స్టార్ట్ అయింది. ఏజ్ రిలాక్సేషన్ సో ఫిబ్రవరితో జీవో అయిపోయింది. రాబోయే నోటిఫికేషన్స్ అన్నీ మళ్ళీ జీవో రెన్యువల్ చేయకపోతే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది 34 ఇయర్స్ పైబడిన వాళ్ళందరికీ ఎంతో మంది వేలాది మంది విద్యార్థులకు నష్టం చేస్తుంది అని చెప్పి అనుకున్నాం. అండ్ ఆ తర్వాత ఇన్ఫ్యాక్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం, అందులో ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన ఏ ప్రస్తావన లేకపోవడం. అఫ్ కోర్స్ దానికి వేరియస్ రీజన్స్ ఉంటాయని, కొంతమంది టెక్నికల్ అని, బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ ఇవ్వలేదు. మరి ఫ్యూచర్ నోటిఫికేషన్స్ ఎలా అన్న భయం వచ్చినప్పుడు చాలామంది ప్రభుత్వ ప్రతినిధుల్ని కలిసి సో మా స్టూడెంట్స్ కోసం ఇది చేస్తారా ఇది చెయ్యరా అని చెప్పి ఎన్నో రిక్వెస్ట్ చేస్తే ఈ ఏజ్ రిలాక్సేషన్ పైన ఒక ఉపశమనం కలిగించడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ని మళ్ళీ 34 ఇయర్స్ కాస్త ప్లస్ 10 ఇయర్స్కి యాడ్ చేసి 44 ఇయర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ, అందరూ ఒక రకంగా హ్యాపీ. కానీ నోటిఫికేషన్స్ ఇస్తారా అన్న స్టేజ్ నుంచి ఏజ్ రిలాక్సేషన్ పెంచి ఒక రకంగా సంతోషపరిచారు అని అనుకునే స్టేజ్. అంటే దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఐస్ డైవర్షన్ పాలిటిక్స్. ఒక సంఘటన పైన మనందరం ఆలోచిస్తూ ఉంటే ఇంకొక సంఘటన తీసుకొచ్చి మన ఆలోచనను అటువైపు మళ్లించడం ఒక డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఉంటాం. సో నోటిఫికేషన్స్ అని చెప్పి ఎంత అంటే ఈ ఏజ్ రిలాక్సేషన్ గురించి చిన్న థింగ్ చెప్తాను చూడండి. సో జనరల్గా కాంగ్రెస్ పార్టీ 2023 ప్రజెంట్ తెలంగాణలో 2023 డిసెంబర్లో వచ్చింది.
ఫైన్. అయితే 2024 ఫిబ్రవరిలో వచ్చిన వెంటనే వచ్చిన 3 నెలలకు ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఎంత పాజిటివ్గా విద్యార్థుల కోసం ఎంత ఆలోచించేటట్టుగా తీసుకొచ్చింది జీవో అని చెప్పి ఆలోచిస్తాం. అదేంటంటే ఎప్పట్లానే 10 ఇయర్స్ రెన్యువల్ అన్నాను కదా, జనరల్గా 34 ఇయర్స్ మాత్రమే ఉంటే ప్రతిసారి ప్రభుత్వం తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఇయర్స్ పెంచుకుంటూ వచ్చింది. అయితే ఎప్పట్లానే 10 ఇయర్స్కు పెంచడమే కాకుండా ఇక్కడ ఇంకొక పాయింట్ తీసుకొచ్చింది, అదనంగా 2 ఇయర్స్. ఎందుకు అదనంగా 2 ఇయర్స్ అంటే, సో అంతకుముందు గవర్నమెంట్ ఆల్మోస్ట్ 2-3 సంవత్సరాలు అంటే నోటిఫికేషన్ ఇవ్వలేదు. అట్లీస్ట్ 2 ఇయర్స్ నోటిఫికేషన్ ఇవ్వకపోయేసరికి ఈ 2 ఇయర్స్లో ఎంతో మంది సో ఈ వయోపరిమితి అయిపోవడం వల్ల అర్హతను కోల్పోయారు. ఇలాంటి స్టూడెంట్స్ అందరికీ ఉపశమనం కలిగించడానికి రాబోయే 2 సంవత్సరాలు అంటే ఈ జీవోను అంటే జనరల్గా ఏజ్ రిలాక్సేషన్ 44 కాకుండా 46కి పెంచడమే కాకుండా ఈ జీవోను ఎప్పుడు 1 ఇయర్కి రెన్యువల్ చేస్తున్న ప్రభుత్వం ఆ టైం 2 ఇయర్స్ వరకు ఈ జీవోని ఎక్స్టెండ్ చేసి అంటే ఎప్పుడు 1 ఇయర్ చేసేది 2 ఇయర్స్కి చేశారు. ఎప్పుడు 10 ఇయర్స్కి మాత్రమే ఎక్స్టెండ్ చేసేవాళ్ళు 12 ఇయర్స్ వరకు ఏజ్ పెంచి తెలంగాణలో ఏజ్ రిలాక్సేషన్ 46కి చేసేసరికి ఒక రకంగా పాజిటివ్ ఆస్పెక్ట్. సో నిజంగానే 2 ఇయర్స్ చేశారు. ఈ 2 ఇయర్స్లో ఇంతకుముందు చెప్పినట్టు నోటిఫికేషన్ లేకపోయేసరికి నష్టపోయారు కదా. ఈ 2 సంవత్సరాలు నిజంగా మనల్ని ఏదో మంచి ప్రయోజనం జరుగుతుంది కదా అనుకున్నాం. 2 సంవత్సరాలు అయిపోయింది, 0 నోటిఫికేషన్స్. 2 సంవత్సరాలు 0 నోటిఫికేషన్స్ అంటే 66,000, 76,000, 86,000 లక్ష భర్తీ చేశాము అని మేబీ పాపం అది డేటా రాంగ్ ఇవ్వడం వల్ల చెప్పి ఉండొచ్చు. సరే దాన్ని కూడా మనం భరించాం. సో 0 నోటిఫికేషన్స్. సో ఇప్పుడు 2 ఇయర్స్ అయిపోయింది. సో నోటిఫికేషన్స్ అనే స్టేజ్ నుంచి ఒక రకంగా ఎంత భయానికి గురైపోయిందామంటే 34 ఇయర్స్కే పరిమితం అయిపోతుందా అని చాలా భయపడ్డాం. సో ఆ భయాన్ని అంతా దూరం చేసే విధంగా సంతోషపడే విధంగా 44 ఇయర్స్కి పెంచారు. సో ఇప్పుడు మనం ఏదైతే టైం లైన్ చూస్తున్నామో ఇదంతా కూడా సో 2023 నుంచి 2026 వరకు త్వరలో ఓటీపీ లేకపోతే ఓటీఆర్ అప్డేట్, జీపీఓ సర్వీస్ రూల్స్, ఏజ్ రిలాక్సేషన్, సో ఇలా అన్ని ఒక కంటిన్యూటీ వింటూ నోటిఫికేషన్స్ ఇవ్వకుండా పోస్ట్పోన్మెంట్ జరుగుతూనే ఉంది. అఫ్ కోర్స్ వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నాయి, మనం అంటే వీ కెన్ అండర్స్టాండ్. బట్ అట్లీస్ట్ ఈ జూన్ 2కి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ అయిపోతుంది గవర్నమెంట్ వచ్చేసరికి. డిసెంబర్లో వచ్చింది కదా, జూన్ 2కి 2.5. 2024 జూన్ తెలంగాణ ఫార్మేషన్ డే, మంచి వార్త వింటాం అనుకున్నాం, వినలేదు. 2025 జూన్ తెలంగాణ ఫార్మేషన్ డే, సెకండ్ ఇయర్ వచ్చింది, మంచి వార్త వింటారు అనుకున్నాం, వినలేదు. మళ్ళీ ఇప్పుడు 2026 జూన్ వచ్చింది. ఇంకా చెప్పాలంటే ఈ టైం లైన్లో మనం చూస్తే సో ఒక కొన్ని రోజుల క్రితం సో ఒక 2,000, 20,000 పోస్ట్స్ ఉన్నాయి. ఎవ్రీ మంత్ కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తాము, కోర్టు కేసులు రాకుండా సో నోటిఫికేషన్స్ అన్ని 6 monthsలో భర్తీ చేస్తాము. ఇలాంటివన్నీ విన్నప్పుడల్లా ఒక పాజిటివ్ అంటే ఒక లోయెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిన మనకు ఒక మాట ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ని తీసుకొస్తుంది. అలా చేస్తూనే ఉన్నాం. పోరాటానికి ఒక ఎగ్జాంపుల్ అయిన తెలంగాణలో ఇలాంటి మాటలు మనల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంది. సో దయచేసి ప్రభుత్వానికి లేకపోతే ఎందుకంటే చాలామంది విద్యార్థులు సో డిఫరెంట్ టైమ్స్లో పొలిటీషియన్స్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రుల్ని కలుస్తూ ఉంటారు. ఇప్పటి వరకు అయింది ఏదో అయిపోయింది. అట్లీస్ట్ ఈ జూన్ 2 సో సరే ఇప్పటికి జూన్ 2 అంటే ఇంకా 15 రోజులు కూడా లేదు. గ్రూప్ 1, గ్రూప్ 2 గురించి ప్రస్తావన అసలు నోటిఫికేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు. అట్లీస్ట్ ఈ జూన్ 2లో ఒక డిక్లరేషన్ ఏదైతే మాట్లాడారో సో ఇప్పుడు ఎండోమెంట్ అని చెప్పి విన్నాం. ఎండోమెంట్ 190 పోస్ట్స్ అన్న, కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇవన్నీ కలిపిన ఎండోమెంట్లో 200+ ఉన్నాయి. సో ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది. ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అనే అడ్డంకి కూడా పోయింది. సో అట్లీస్ట్ ఈ జూన్ 2కైనా ఆ ఎండోమెంట్ నోటిఫికేషన్సో లేకపోతే జీపీఓలో ఉన్న కొన్ని వేకెన్సీసో అట్లీస్ట్ ఈ ఇయర్ వాటినైనా, ఇవే కాకుండా ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్స్ అని చెప్పి సో 14,000 అని, 15,000 అని, 17,000 అని, 16 అంటే ప్రతిసారి అప్డేట్ వస్తూనే ఉంది. ఒక్కొక్కసారి చేస్తే ఎన్నిసార్లు ఇవి వింటాము, ఒక బోర్ అంటే చిరాకు వచ్చే స్టేజ్కి వచ్చి సో ఇంకా ఇలాంటి అంటే ఒక రాంగ్ ప్రామిసెస్ లేకపోతే ఫేక్ ప్రాపగాండాను ఆపేసి అట్లీస్ట్ ఇప్పుడైనా, ఎందుకంటే ఇది ఎంతమంది కళ అంటే జనరల్గా ప్రతిసారి ఒక ఆదాయం లేకుండా
25 సంవత్సరాలు దాటిన ప్రతి స్టూడెంట్ అంటే ఏమాత్రం ఆదాయం లేకుండా జీరో ఇన్కమ్తో సో బుక్కులతో పట్టిన బుక్కులతోనే మళ్ళీ మళ్ళీ కుస్తీ పట్టి సో మధ్యాహ్నం తీసుకొచ్చిన కర్రీస్ని రాత్రికి అడ్జస్ట్ చేసుకొని సో ఒక్కొక్కసారి ఆన్లైన్ క్లాసెస్ కూడా 2-3 కలిపి దాన్ని మేనేజ్ చేసుకొని రీడింగ్ రూమ్లో 1500 అయితే మెల్లగా బేరమాడి 1200-1100కు తెచ్చుకొని వాటర్ బాటిల్ 30 రూపీస్ అయితే 25 రూపీస్ 20 రూపీస్కి బేరమాడి అక్కడెక్కడో తగ్గుతుంది. అంటే ఇలాంటి లైఫ్ స్టైల్ ఉంటుంది ఒక నిరుద్యోగికి. అంటే ఇదంతా ఎంపథైజ్ చేయాలి, అంటే ఇవన్నీ అనుభవిస్తేనే తెలుస్తుంది అంటారు కదా. ఆల్రెడీ మన ప్రజెంట్ గవర్నమెంట్లో ఉన్న ఎంతోమంది నిరుద్యోగుల్ని కలిసి ఇవన్నీ చేస్తామని చెప్పాను. అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సో మనం ప్రభుత్వానికి అర్థమయ్యే విధంగా సో ఏదైనా అంటే ప్రభుత్వానికి కోపం తెప్పించకుండా దేర్ ఇస్ సంథింగ్ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు కదా, మితవాదులు అతివాదులు అని చెప్పేసి. సో కొంచెం మితవాదులకు ఒక ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే ప్రభుత్వానికి అన్ని తెలుసు, వాళ్ళకన్నీ అంటే వాళ్ళకున్న పని భారం వల్ల మెల్లిగా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. మళ్ళీ మన పిటిషన్స్ రూపంలో ప్రాపగాండా రూపంలో మళ్ళీ వాళ్ళకు గుర్తు చేస్తే అట్లయినా రియలైజేషన్ వస్తుంది. మొన్న వెయిట్ న్యూస్ కాన్క్లేవ్లో ముఖ్యమంత్రి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎంత మెచ్యూర్గా అంటే ఆ స్పీకింగ్ కూడా ఎంతో మందిని అట్రాక్ట్ చేసే విధంగా ఇచ్చింది. ఎవ్రీబడి గోట్ అట్రాక్టెడ్. సో ఒక్కసారి మళ్ళీ ఇది ఇంకొక త్వరలో లేకపోతే ఇంకొక డైవర్షన్ పాలిటిక్స్లో భాగం కాకుండా అట్లీస్ట్ గ్రూప్ 1 గ్రూప్ 2 టెట్ డిఎస్సి ఇంజనీరింగ్ లేకపోతే డిఫరెంట్ టెక్నికల్ పోస్ట్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ పోలీసు ఇవన్నిటికి పైన అట్లీస్ట్ ఒక అవగాహన ఇవ్వండి. రాబోయే 2.5 సంవత్సరాలలో ఈ నోటిఫికేషన్స్ ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎప్పుడు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఆలోపు మెల్లిమెల్లిగా ఒక పైలట్ ప్రాజెక్ట్స్ లాగా చిన్న చిన్న అడుగుల్లాగా సో ఈ ఎండోమెంట్ అన్నాను ఈ 200 జాబ్స్ అయినా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. జీపీఓ అన్న చిన్న స్థాయి పోస్ట్ అయినా దానికోసం ఈగర్గా వెయిట్ చేసే వాళ్ళు ఎంతో మంది. ప్రతి డిపార్ట్మెంట్లో లక్షల కొద్ది వేకెన్సీస్ ఉన్నాయి. అట్లీస్ట్ ఇక్కడ ఏమైందంటే ప్రతి సంవత్సరం 1,00,000 అనుకున్నాం, ప్రతి సంవత్సరం 1,00,000 పక్కన పెట్టండి. ఈ రాబోయే 2.5 సంవత్సరాలలో కనీసం కొత్తగా 1,00,000 ఉద్యోగాల్ని విద్యార్థులందరూ సంతృప్తికరంగా ఉండేలాగా ఇవి చేస్తే బాగుంటుంది అని 100% నమ్ముతున్నాను. దెర్ ఇస్ ఎ సేయింగ్, మొన్న ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన ఒక క్లిప్పింగ్ విన్నాను. సదరన్ స్టేట్స్లో డెవలప్మెంట్ చేసిన ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. నార్దరన్ స్టేట్ అంటే కొంచెం బీహార్ లాంటి స్టేట్స్లో అండర్ డెవలప్మెంట్ ఉన్న అదే గవర్నమెంట్ కంటిన్యూస్గా రన్ అవుతుంది, మధ్యప్రదేశ్ బీహార్ లాంటి. ఆయన చెప్పింది ఏంటంటే బాగా డెవలప్మెంట్ చేస్తే అక్కడున్న ప్రజలు బాగా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నారు, ఆ ఎక్స్పెక్టేషన్స్లో భాగంగా ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇట్లా బీహార్ మధ్యప్రదేశ్ ఇలాంటి స్టేట్స్లో అసలు ఏం చేయట్లేదు. ఏమి చేయకపోగా కొంచెం అలా వెయిట్ చేసి 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 ఏదో చిన్న అట్రాక్షన్ చేస్తారు, దానికి ప్రజలు అట్రాక్ట్ అయిపోయి అమ్మయ్య అని సంతృప్తి పడతారు. లీడర్ సినిమాలో ఒక డైలాగ్, ఒక కోడి దాని రెక్కలు మొత్తాన్ని తీసేసి అది చాలా దీన స్థితిలో ఉంటుంది, దాని ముందుకెళ్ళి కొన్ని బియ్యపు గింజలు వేసేసరికి అటు ఇటు చూసుకొని ఆ బియ్యపు గింజలు తినేస్తుంది. సో ఇట్లా ఒక నెసెసిటీ క్రియేట్ చేసి సో అలా చేస్తే ప్రజలు సాటిస్ఫై అవుతారు కదా, అలా మాత్రం చేయకండి. సో ఏజ్ రిలాక్సేషన్ పెంచి నిరుద్యోగులంతా సంతోషంగా ఉన్నారు అని ఇంకొన్ని రోజులు కాలయాపన చేసే ఉద్దేశం మీకు లేదు. కానీ ఉంటే గనక 100% దాన్ని విత్డ్రా చేసుకొని రాబోయే జూన్ 2 నిరుద్యోగులందరికీ ఒక మంచి వార్త కలిగించి ఒక శుభవార్త కలిగించి ఆంధ్రప్రదేశ్లో మన తర్వాత వచ్చిన ప్రభుత్వం కొంచెం లేట్ అయిన జాబ్ క్యాలెండర్ ఇచ్చి మహా అయితే 10,000 పోస్టులు మాత్రమే ఉన్నాయి జాబ్ క్యాలెండర్. కొంత నిరాశ ఉన్నా కొంచెమైనా సాటిస్ఫాక్షన్ సేమ్ ఇప్పటి నుంచి అయినా ఆ జూన్ 2 పైన కొన్ని రిలీజ్ చేసి కొన్ని నోటిఫికేషన్స్ నుంచి అప్డేట్ ఇచ్చి సో ఆ తర్వాత నుంచి స్టూడెంట్స్ అందరినీ రాబోయే 2.5 సంవత్సరాలు స్టూడెంట్స్ అందరినీ సంతృప్తికరంగా ఉంచే విధంగా చర్యలు తీసుకుంటారు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జూన్ 2న ఎన్నో కొత్త కొత్త స్కీమ్స్ కొత్త కొత్త పెన్షన్స్ కొన్ని కొత్త పాలసీస్ అనౌన్స్ చేస్తానంటున్నారు. అసలు ఈ ప్రభుత్వం రావడానికే ముఖ్యంగా ఉంది నిరుద్యోగులు అండ్ జాబ్ క్యాలెండర్. సో వీటిని కూడా పట్టించుకొని దాని గురించి కొంచెం అప్డేట్ ఇస్తే ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ మళ్ళీ మిమ్మల్ని మెచ్చుకొని సో మిమ్మల్ని మళ్ళీ ఆ ప్రభుత్వంలోకి తీసుకురావడమా లేకపోతే ఒక కోపం అన్నది తగ్గుతుంది. సో ఇది నేను చేసిన అబ్జర్వేషన్స్. సో వీలైనంత త్వరగా వీలైనంత వరకు ప్రభుత్వానికి మన బాధల్ని మన గోడుని తెలియజేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ కొంచెమైనా రెస్పాండ్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు చాలా దిల్సుఖ్ నగర్లో అశోక్ నగర్లో ఇలా చాలా పోరాటం చేసాం అండ్ ఇప్పటికీ కూడా దాన్ని కంటిన్యూ చేద్దాం. సో ఎవ్రీథింగ్ ఇన్ ఏ కాన్స్టిట్యూషనల్ వే, ఎవరిని కించపరచకుండా ఎవరికి కోపం తెప్పించకుండా
మన ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వం ముందు పెట్టి నోటిఫికేషన్స్ రూపంలో దాన్ని పొందుదాం సో అని అందరం అనుకుందాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నేను అనుకున్నవి మీకు చెప్పాను. ఈ ఏజ్ రిలాక్సేషన్తో ఇక్కడితో ఆగొద్దు, ఖచ్చితంగా నోటిఫికేషన్స్ ఇవ్వాలి. సో ఇలా కొత్త జీవోలో ప్రకటనలతో పరిమితం అవ్వకుండా దాన్ని ఆచరణలో పెట్టే విధంగా ఏవైనా చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాం. అండ్ గైస్, అలాగే చాలామంది ఇప్పుడు రాబోయే ఎండోమెంట్ ఎందుకంటున్నానంటే, ఎండోమెంట్ ఈ 190 పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చేసింది. ఖచ్చితంగా జూన్లో దీనికి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి మోర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చినా సో ఎగ్జామ్ డేట్కి టైం తక్కువ ఇస్తే ఖచ్చితంగా ఎంతో ఇబ్బంది పడటానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం అటు ఇటుగా డిలే అయినా నోటిఫికేషన్ మాత్రం కన్ఫామ్గా వస్తుంది. ఈ గ్రూప్ 1, 2, 3, 4 లాంటి జాబ్స్ ఏవైతే ఆస్పైర్ చేస్తున్నారో ఇదే స్టూడెంట్స్కి ఈ ఎండోమెంట్ అనేది చాలా అద్భుతమైన అవకాశం. ఎండోమెంట్ అనేసరికి మీరు ఏదో టెక్నికల్ మాకు సంబంధం లేదు అని అనుకోకూడదు. చాలామంది స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా రామాయణం, మహాభారతం లాంటి ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు స్టూడెంట్స్కి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటుంది. అలాంటి నార్మల్గా నేను చెప్పే మహాభారతం, రామాయణం లాంటి ఎగ్జాంపుల్సే మీకు అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక సబ్జెక్ట్ మొత్తం స్పిరిచువాలిటీతో కూడుతూ అంటే రామాయణం, భాగవతం, మహాభారతం, ఆగమ శాస్త్రం, టెంపుల్ డ్యూటీస్ ఎలా ఉంటాయి వీటిని చెప్పేది జస్ట్ అంటే ఒక ప్రాక్టీస్ అన్నట్లుగా కాకుండా ఒక ర్యాండమ్గా ఒక స్టోరీ విన్నట్టు, ఒక మూవీ చూస్తున్నట్టు ఆ క్లాసెస్ వింటే అంటే ఆ క్లాసెస్ ఉంటే వీటితోనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మిమ్మల్ని తయారు చేస్తే ఎంత బాగుంటుంది. యూ కెన్ జస్ట్ ఇమాజిన్. ఈ ఎండోమెంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంది. పేపర్ 1కి నువ్వు బిగినర్ అయినా, నువ్వు ఆల్రెడీ ప్రిపేర్ అయినా కానీ సో జస్ట్ బేసిక్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఆ 11 to 15 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్ ఉంటాయి. అది నోటిఫికేషన్ వస్తే మనకు క్లారిటీ వస్తుంది. వాటన్నిటిని చదువుతూ మేనేజ్ చేస్తూ పేపర్ 2 అందరికీ కొత్తే. సో ఇప్పటివరకు తెలంగాణలో ఒక్కసారి కూడా నోటిఫికేషన్ రాలేదు. అలాంటి పేపర్ 2 సో మనకు ఏపీలో అంటే జనరల్గా కంబైన్డ్ స్టేట్లో గ్రూప్ 2లో 5th ర్యాంక్ సాధించి సివిల్ సర్వీసెస్లో 366 ర్యాంక్ సాధించి 20 సంవత్సరాలుగా తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, అలాగే తెలుగు లిటరేచర్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఆప్షనల్ సో అండ్ అలాగే ఏపీలో జరిగిన 3 ఎండోమెంట్ నోటిఫికేషన్స్కి చాలా అద్భుతంగా క్లాసెస్ చెప్పిన రాంబాబు సార్ చేత ఎండోమెంట్ క్లాసెస్ ఉన్నాయి. మీకు కావాలనుకుంటే ఒక్కసారి మీరు రోహిత్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసి యూ కెన్ లుక్ ఎట్ హియర్. ఇక్కడ మీకు కనబడుతూ చూడండి, తెలంగాణ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, 2, 3 ఫుల్ కోర్స్ అని పేపర్ 1, పేపర్ 2 సేమ్. అలాగే ఓన్లీ ఎండోమెంట్ కోర్స్ మాత్రమే కావాలంటే మీకు ఇక్కడ భాగవతం, పురాణాస్, వేదిక్ కల్చర్, ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, భారతీయ వారసత్వ చట్టం, భారతీయ దత్తత చట్టం, హిందూ ఎండోమెంట్ యాక్ట్ సో అండ్ అలాగే మీకు కావాల్సిన రివిజన్ క్లాసెస్ ఇవన్నీ అందించడం జరిగింది. అండ్ దీంతో పాటు మీకు చూస్తే మహాభారతంకి సంబంధించి అండ్ అలాగే మెటీరియల్స్ చూడండి. సో బాలల కవిత్రయ మహాభారతం అని చెప్పి, అయోధ్య కాండ అని చెప్పేసి, మహాభారతం అని చెప్పేసి వీటన్నిటికి సంబంధించిన మెటీరియల్స్ అండ్ అలాగే మీకు ఇక్కడ మధ్యలో కూడా కనబడుతుంది చూడండి. భాగవతం 15 ఫైల్స్, పురాణం 2 ఫైల్స్ అంటే ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన మెటీరియల్స్. అంటే క్లాసెస్ ఎలా ఉంటాయంటే జస్ట్ క్లాసెస్ విని ఆ మెటీరియల్స్ ఫాలో అవుతే చాలు. అఫోర్డబుల్ ప్రైస్కి మీకు అందించడం జరిగింది. కంప్లీట్గా ఫుల్ కోర్సు 6,000 రూపీస్ అయినా కానీ సో మీకోసం మీరు యూ జస్ట్ నీడ్ టు డూ రామ్ 50 అన్న కూపన్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఫ్లాట్ 50% ఆఫర్ వస్తుంది. మీకు ఓన్లీ పేపర్ 1 కావాలన్నా, ఓన్లీ పేపర్ 2 కావాలన్నా, పేపర్ 1, పేపర్ 2 కంబైన్డ్గా కావాలన్నా జస్ట్ రామ్ 50 అన్న కూపన్ యూజ్ చేస్తే ఫ్లాట్ 50% మీకు ఆఫర్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అట్ ద సేమ్ టైమ్ లెట్స్ బీ పాజిటివ్ అండ్ లెట్స్ ఆల్సో put or show our interest to the government that we are eagerly waiting for this notifications. ఆ నోటిఫికేషన్స్ మా జీవితంలో ఎంత పెను మార్పు తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయి, మేము ఎంత తీవ్రంగా వెయిట్ చేస్తున్నాము అని ప్రభుత్వానికి తెలియజేద్దాం. ఆల్రెడీ తెలియజేస్తూనే ఉన్నాం. సో దీనికి మనం చేయాల్సిందల్లా ప్రజాప్రతినిధుల్ని కలిసినప్పుడల్లా లేకపోతే ఏదైనా ఒక పెద్ద రకంగా అంటే కాన్స్టిట్యూషనల్ మనకి ఇచ్చిన హక్కుల్లో భాగంగా ఏదైనా అంటే ఒక పెద్ద మీటింగ్ లాంటివి పెట్టినప్పుడు మనం అక్కడికి ప్రజెంట్ అయిపోయి సో మన బలాన్ని వినిపిస్తే ఖచ్చితంగా వీళ్ళందరూ దీనికోసం వెయిట్ చేస్తున్నారు అన్న కోణంలో ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అయిపోయి దానికి మనం అనుకున్నట్లుగా నోటిఫికేషన్స్ రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ.